22 years తర్వాత కూడా ఇంకా ఈ సినిమాల గురించి ఇంకా బాగా మాట్లాడుతున్నట్టు ప్రతి సంవత్సరం August 15th కానీ January 26th కానీ టీవీస్లో వచ్చినప్పుడు సోషల్ మీడియాలో చాలా మెసేజ్లు వస్తూ ఉంటాయి. ఐఎమ్ సో హ్యాపీ. ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది ప్రొడ్యూసర్ మా ఫ్రెండ్ శంకర్ మురళి గారికి ఇలాంటి ఒక సినిమా చేయించినందుకు, చేస్తున్నప్పుడు సపోర్ట్ ఇచ్చినందుకు, రిలీజ్ తర్వాత కూడా చాలా టఫ్ కండిషన్స్లో కూడా ఉంది ఫేస్ చేసినందుకు. దాని తర్వాత శ్రీకాంత్ కానీ, ప్రకాష్ రాజ్ కానీ, రవితేజ కానీ, సోహెల్ కానీ, సంగీత కానీ, కింగ్ శర్మ కానీ, సోనాలి వెంకయ్య కానీ, ఉజ్వల్ భర్తి కానీ, ఎంఎస్ నారాయణ కానీ చేసిన యాక్టర్స్ అందరూ. తర్వాత ముఖ్యంగా దేవిశ్రీ ఫెంటాస్టిక్ సాంగ్స్ ఇచ్చారు, ఆయనకి థ్యాంక్స్. తర్వాత మా గురువు గారు శ్రీకారం చేస్తారు. సో పేరు పేరున అందరికీ థ్యాంక్స్. తర్వాత ఈ మధ్య ప్రెస్ మీట్లో జర్నలిస్ట్ గవర్నమెంట్ లేకుండా, ముఖ్యంగా సురేష్ ఉండేటి గవర్నమెంట్ లేకుండా అంత బాగోలేమో అనుకుంటున్నాను. అందుకని మీరేదైనా క్వశ్చన్స్ అడిగితే సమాధానం చెప్తారు. ఇతను 30 సంవత్సరాలు అలాగే ఉన్నాడు, ఇతను ఏజ్ అవ్వట్లేదు. ఇప్పుడు స్టేట్ సినిమాలకి ధీటుగా రీలీజ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. రీలీజ్ సినిమాల వల్ల విడుదలవుతున్న స్టేట్ సినిమాలు కూడా కలెక్షన్ అవుతున్నాయి. ఆ ఎఫెక్ట్ జరిగినాయి. అలాగే ఇప్పుడు అంతకుముందు మొరారి మీ మొరారి అంతకుముందు వచ్చిన రిలీజ్ సినిమాలకి రికార్డ్ బ్రేక్ గా కలెక్షన్స్ సునామీ సృష్టించింది. అది ఒక హాట్ టాపిక్ గా కూడా నిలిచింది మొరారి సినిమా. దాని తర్వాత వస్తున్న సినిమా ఇది. అలాగే ఈ సినిమా గురించి, అలాగే నెక్స్ట్ మళ్ళీ మీ సినిమాల్లో, మీరు చేసిన సినిమాల్లో రిలీజ్ ఏ సినిమాలు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అది మీరు చెప్పాలి. ఏ సినిమా అంటే నాకు అన్ని సినిమాలు చేస్తే బాగానే ఉంటాను. అది జనాలు వదిలేద్దాం. ఈ సినిమా రిలీజ్ వల్ల ఇప్పుడు సినిమాలకి కాంపిటీషన్ ఉందని నేను అనుకోవట్లేదు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మురారి నా పర్సనల్ రీజన్ ఏంటంటే, నా అనాలిసిస్ ఏంటంటే, మురారి ఫర్ లాస్ట్ 2 decades బాగా డార్క్ సినిమా, డార్క్ ఎమోషన్స్, డార్క్ సీన్స్ ఎక్కువైపోయింది, వైలెన్స్ ఎక్కువైపోయింది. అది మధ్యలో సడన్గా కలర్ఫుల్ ఫ్యామిలీ అండ్ మ్యూజికల్ రావడం, అది మహేష్ బాబు మేజర్ ఫ్యాక్టర్ దానికి, అండ్ మహేష్ బాబు ఫ్యాన్స్ మేజర్ ఫ్యాక్టర్. ప్లస్ మురారికి సపరేట్గా సెక్టర్ ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళందరి వల్ల అంత పెద్ద రెస్పాన్స్ వచ్చిందని అనుకుంటున్నాను. బట్ బేసిక్ రీజన్ బాగా డార్క్ ఎక్కువైపోయింది సినిమా. ఇది సినిమా అప్పుడు సెన్సేషన్ గురించి కానీ కొంచెం కంట్రోవర్సీగా మీరు చేసిన అంతకుముందు సినిమాలు ఈ సినిమా చాలా డిఫరెంట్. లైక్ ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ గురించి కానీ అప్పుడు కూడా బాగా చర్చ మాట్లాడుకున్నారు. సో మీకు అప్పుడు వచ్చిన ఎదుర్కొన్న సమస్యల గురించి కానీ, తర్వాత వచ్చిన అప్లైజ్ గురించి కానీ ఏం చెప్తారు? అప్లైజ్ ఫెంటాస్టిక్ అప్లైజ్. నాకు ఇప్పటి వరకు కూడా ఒక 4-5 ఫిల్మ్స్ నేను చేసిన వాటిలో అన్నిటికీ చాలా గొప్ప రెస్పెక్ట్, గొప్ప ఎఫెక్షన్ వచ్చింది. వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు ఆల్ ద ప్రొడ్యూసర్స్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. అలాంటి సినిమా చేయించినట్టు ఫస్ట్. సెకండ్ ఆఫ్ కోర్స్ మన ఆడియన్స్, మోస్ట్ బిలవ్డ్ ఆడియన్స్. తర్వాత వచ్చిన ప్రాబ్లమ్స్ అంటే అప్పుడు అయిపోయినాయి కదా, ఎందుకు వెళ్ళిపోవడం. ఇప్పటికి కూడా మనం ఇండిపెండెన్స్ డే ఇలా చూసింటే ఆ పాట ఇప్పటికి కూడా చూస్తున్నాడు. అలాంటి మనం బాగా చూస్తున్నాం సార్. అయితే ఇలాంటి సినిమాని పార్ట్ 2 లాగా చేయించాలి. ఎందుకంటే మీరు కూడా రెడీ ఉన్నాడు. నాకు తెలిసి శ్రీకాంత్ గారి అబ్బాయి రోషన్ పర్టికులర్గా అదే కదా నాకు పార్ట్ 2 మీద నమ్మకం లేదు సార్. పార్ట్ 2 అనేది బిజినెస్ ప్రపోజిషన్ అయింది తప్ప ఎక్స్టెన్షన్ ఆఫ్ ది ఫిల్మ్ అవ్వట్లేదు. నా సినిమాలు అన్నీ కూడా అక్కడితో ఎండ్ అయిపోతుంది, 1 and only. దానికి ఎక్స్టెండ్ చేసి అదే దాంట్లో డ్వెల్లింగ్ అనేది నాకు ఆ స్కిల్ రాలా, ఆ క్రాఫ్ట్ తెలియదు నాకు. సినిమా అంటే ఒకటే సినిమా. అలాంటి సబ్జెక్ట్ అలాంటిది వస్తుంది, నెక్స్ట్ వస్తుంది, ఎవరు అంతకంటే పెద్ద వస్తుంది.
అక్కడే మీరు మళ్ళీ పొరపడి ఎవరితో కనుక ఎవరితో అనుకుని చేసాం. ఎవరు సబ్జెక్ట్ కరెక్ట్ అవుతారు. నాకు సబ్జెక్టే హీరోని బట్టి సబ్జెక్ట్ నాకు అది రాదు, అదొక ఆర్ట్. అలాంటి ఆర్ట్ నాకు రాదు. సినిమాని బట్టి యాక్టర్స్. కృష్ణ సార్, మా పేరు హేమాని అండి. థ్యాంక్ యూ సార్. సార్ యాక్చువల్లీ మీ సినిమాలు మేము చిన్నపోతున్నప్పుడు అంటే చెప్తే మళ్ళీ మాకు ఏజ్ అయిపోయిందన్నట్టు మాట్లాడతారు కాబట్టి అలా ఎంజాయ్ చేసాం చూస్తూ. నాకు మీ సినిమాలో బాగా నచ్చేది ఏంటంటే ఖచ్చితంగా హీరోయిన్కి ఒక స్పెషల్ సాంగ్, హీరోయిన్ని చూపించే విధానం అన్నది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మాకు లిటరల్లీ మేమందరం బాగా ఎంజాయ్ చేసాం. ఇప్పుడు ఇక్కడ ఉన్న చాలా మంది యంగ్ ఫిల్మ్ ఐ మీన్ ఉన్న వాళ్ళందరూ మా అన్న కూడా అంటారు, సురేష్ అన్న కూడా అంటారు. సో సార్ అంటే మీ మార్కో ఫిల్మ్స్ ఖచ్చితంగా ఆ టైప్ ఆఫ్ ఒక పాట ఉంటుంది. అంటే మీరు కావాలని ఇట్లా చెయ్యాలి అని చెప్పి అలా క్రియేట్ చేస్తారు, లేదంటే కథకి అది అవసరం అన్నట్టు పెట్టడం జరిగిందా? 50-50. నాకు అందరికి కూడా ఒక అమ్మాయి అనేది ఒక మోస్ట్ బ్యూటిఫుల్ క్రియేషన్ ఆఫ్ ది గాడ్. సో ఆటోమేటిక్గా దాన్ని రిప్రజెంట్ చేయడం కోసం సినిమాలో జరుగుతుంది. ఆ రోజు మీరు అలా అనుకుని చేశారు కాబట్టి ఇప్పుడు రిలీజ్ అప్పుడు ప్రతి ఒక్కరు బీభత్సంగా ఎంజాయ్ చేస్తున్నారు థియేటర్స్ లో. ఆల్మోస్ట్ ఆ గెటప్స్ వేసుకెళ్ళి మరి అందరూ ఫస్ట్ ఆ అమ్మాయిలు ఏం చేస్తారు, చాలా బ్యూటిఫుల్ గా ఉంటారు. ప్లస్ ఫ్యాన్సీ గారి లాంటి అద్భుతమైన పాటలు రచయిత, దేవి సరోజాలు, మణి శర్మ, మ్యూజిక్ డైరెక్టర్స్ సందీప్ చౌతా, శశిప్రీత, ప్లస్ కెమెరామెన్, లొకేషన్స్, సో మెనీ థింగ్స్ ఇన్వాల్వ్డ్. స్క్రీన్ మీద అమ్మాయి యాక్టర్, మేల్ యాక్టర్, ఫిమేల్ యాక్టర్ ఆవిడ కనపడతారు కాబట్టి మేజర్ షేర్ వాళ్ళు కాదు. ఎంతమంది కలిసి ఉంటారు. అండ్ ఇంకొకటి రీసెంట్ గా చెప్పినటువంటి మురారి రిలీజ్ ఏదైతే అయిందో అప్పుడు థియేటర్ లో జరిగిన సందర్భం మీరు చూసారు. ఆల్మోస్ట్ ఫ్యాన్స్ ఏ తరహా రక్షణ చేశారని చూసారు కదా. మ్యారేజ్ ఏదైతే చూసి తర్వాత వాట్ ఇస్ ఫస్ట్ ఫీలింగ్ సార్? మ్యారేజ్ అలా చేసుకోవడం చాలా తప్పని బాధ అనిపించాను. మన కల్చర్ కి ఒక అర్థం ఉంది, ఒక పరమార్థం ఉంది, వెనకాల ఒక సెన్స్ ఉంది, కన్స్ట్రక్టివ్ థియరీ ఉంది, ఒక కన్స్ట్రక్టివ్ ఆలోచన ఉంది అని అంటారు. అది అంటే వాళ్ళకి తెలియక కొంత, ప్లస్ ఒక ఫ్యాన్సీ ఇమీడియట్ దీనికి పబ్లిసిటీ కొంత, కెమెరాలు సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత దానివల్ల ఎక్కువ రియాక్ట్ అయ్యారు. గాడ్ ఫర్బిడ్ దెమ్, గాడ్ బ్లెస్ దెమ్, బట్ దట్స్ రాంగ్ ఐ ఫీల్. సార్ హాయ్ సార్. ఈ మూవీలో పర్టికులర్ గా అంటే అందరూ రోజు చేస్తారనుకున్నాను. అందరూ చాలా సాఫ్ట్ గా స్టార్టింగ్ వరకు కూడా ట్రై కలర్స్ ని చాలా చోట్ల మీరు మ్యాచ్ చేయాలి. అంటే ఏమైనా ఐడియా పెట్టుకొని చేశారు. ఫ్లాగ్ రిప్రజెంట్ చేద్దాం. ఖడ్గో అనేది మన భారతీయ జెండా అనేది ఖడ్గో అని, అది ఒక క్లాత్ ఖడ్గో అని. దాని గురించి తప్పుగా మాట్లాడినా, తప్పుగా ఆలోచించినా, దాని పట్ల తప్పుగా ప్రవర్తించిన ఆ థాట్ ప్రాసెస్ ఒక ఖడ్గో అయ్యి మనం వేసేస్తాం. ఆ ఉద్దేశంతో ఖడ్గో ఉంది. మీరు నా సినిమాలన్నీ ఆల్మోస్ట్ ఎండ్ అయిపోతాయి అన్నారు కదా, అంటే ఎండ్తోనే క్లోజ్ అయిపోతాయి, ఆ సినిమా అక్కడితో క్లోజ్ అన్నారు కదా. బట్ సింధూరం దగ్గరికి వచ్చేసరికి కంక్లూజన్ అవ్వకుండా వదిలేశారు అనుకుంటా సార్, నిజమేనా? ఎప్పుడు ఎక్కడ దాంట్లో శివాజీ రాజు గారు కూడా ఒకరోజు షూటింగ్ అండి మీది. శివాజీ రాజు గారు షాట్ లో ఉంటారు. సో ఖడ్గం ఫస్ట్ షూట్ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఫస్ట్